హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా మేము బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసాం. మీకు అందరికీ తెలిసిందే, ఆ ఛాలెంజ్లో ఓడిపోయిన ముగ్గురు వచ్చేసి ఇక్కడ అవుతున్నారన్నమాట. సో వీళ్ళందరికీ ఒక ఛాలెంజ్ లాగా కాకుండా ఒక పనిష్మెంట్ని అయితే ఇవ్వబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. అది వచ్చేసి ఏంటి అంటే ఈ వీట్ స్ట్రిప్స్ అనమాట. ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ని ఆల్రెడీ కొన్ని ఛాలెంజ్లో పనిష్మెంట్ లాగా వేసి పీకినట్లయితే ఘోరంగా మండుతుంది. సో ఇప్పుడు ఒక్కరికి 3 అయితే వేయబోతున్నాము. వేసుకుంటూ పీకే వాళ్ళ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేయబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ పనిష్మెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్లో ఆనాడు ఫస్ట్ ఓడిపోయింది ఇగో అన్ననే కాబట్టి కమాన్ ఫస్ట్ అయితే అన్నకేస్తున్నాం. మీరు దూరం ఉంటారు, దొరకబట్టి రాయదా జింగనికి అంగి మీకే అవుతారు ఇట్లే లేదు. చింగడ కూర అంగి మీరు కనలేదు అనుకో, ఇక గడ్డానికి వేసుడు ఒకటి కాలుకు 2 చేలకు ఇక దేరా గడ్డానికి అయితే వారా. చాలా ఫస్ట్ది అన్నది 1 మంచి రాయవా రాసింది అన్నా మంచి అతుకుంటది. ఊసిపోతుంది అది. 1 2 అతుకుంది 1 2 చెయ్యి అగ్గి చెయ్యి పట్టుకోర్రై. ఊసిపోయిందిరా అది చక్కగా పట్టు దొరకట్ మంచిగా. 1 2 అన్ని దానికి ఉన్నాయి. ఇసి పాయింట్ ఖరాబ్ అవుతారా? ఇటు 1 2 మొత్తం వచ్చినాయి రయ్యో. ఇంకొకటి ఇదే జింగ డబ్బు ఇది మాన ఓదురా. ఇది ఇగో మొత్తం ఏదో ఇక ఏదో కటింగ్ లేఅవుట్ కొట్టినట్టు అయింది. ఇక గిడ మీరు చూడవచ్చు మొత్తం ఏదో డబ్బా వచ్చినట్టు అయితే గాయస్ ఊడిపోవడం జరిగింది ఇంటికెళ్ళని. ఇది అప్పటిదాకా మంటది, మనసు పడుతుంది. నెక్స్ట్ గజ్జిగాడు ఆగురా మెల్ల తోలు రాగల ఫస్ట్ ముత్తుకది. ఏం లేకుండా 3 స్ట్రిప్స్ అయితే గాయస్ వేసినాం. అన్నకి ఎత్తుంటే ఆ నొప్పిని చూసి ఆ జింగడు మొత్తం పారిపోతుండే ఇక్కడ నుంచి. అన్నకు ఇవి వేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇది అయితే మంచిగా పని చేసింది. ఇది చక్కగా పని చేయలేదు, ఫస్ట్ అయితే మొత్తమే పని చేయలేదు. సో జింగడు వచ్చేసి పారిపోనికి రెడీ ఉన్నాడు. జింగదా ఛాలెంజ్ ఓడిపోయినా యాక్సెప్ట్ చేయాలి, కమాన్. సెకండ్ ప్లేస్లో జింగన్కి అయితే వేస్తున్నాం, చూద్దాం ఎంత మండుతుందా. జింగ తుమ్మిండు కథ నీ పనిగా. దొరకబట్రా ఎందుకు రాస్తారు ఆరద్దా గడ్డానికి ఏరా ఒకటి దొరకబట్టిండు. తోలు లేదు దాని కాడ ఎక్కువ తక్కువ అది చాల్తీ అన్న రాసుడు చప్పబోతుంది. వచ్చింది డబ్బేదిరా. ఇవి అయితే మా దగ్గర అన్న రాసుడేందన్న సాల్తీ అన్న రాత మంచి అతుకుంటా జింగ మంచిగా ఎందుకు అతుకున్నాడు దొరకమంటారా వీడు ఏనిత్తలేడు గిడే బాక్కొని పని అయినట్టేరా. ఇక రాస్తాడు ఏందన్న రాసుడు ఉంటా ఇంకోటి వేసిండ్రా.
అదో తీస్తా నాకు చేస్తారు నాకు 2 3 మొత్తం మీద రక్తం కాలు ఉన్నది అది క్రీమ్ అరే నున్నా 2 చీరి అవి చేతులు కొట్టరా 2 ఏం రాలే మళ్ళీ అది ఎక్స్ట్రా జింగన్కి వచ్చేసి కూడా సేమ్ టు సేమ్ 3 అయితే వేసినాము బట్ ఇవి వచ్చేసి ఎక్కువ పోలే గిడ పోయింది ఈడ పోయింది ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో మన విజ్గాడు చూద్దాం విజ్గాన్ రియాక్షన్ ఒకటి 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 వాసన 2 చేతులు పట్టు 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 ఒకటి వేసినాక ఒకటి అట్లా లేదు పట్టలేదా నాకు ఇచ్చాగా మెల్లగా రాయి గజిగాని అయిపోయాక అటు ఇటు పారిపోయిండు అది అయిపోగానే వీనికి ఏపిస్తాడు మెల్లగా అయ్యా ఎంటికలైనా ఇట్లా పడుతున్నాయావు డిజైన్ గా పడుతుంది అలా బాగా రాస్తారు బొక్క బొక్క పడుతుంది ఏంది అవ గిరికి 1 2 అయిపో 1 2 వాడు ఒక్కసారి జడితిచ్చింది అనుకో ఎగిరిపోయి వాగులో పడతావు 1 2 3 నాటుకో నేనేలే 1 2 1 2 గుంజితే ఒకటేసారి గుంజు బా 1 2 ఏం పడుతుందా ఏం లేకుండా అన్నీ వచ్చినాయి మాట పడుతుందారా లాస్ట్ చలో 1 2 3 ఫైనల్ స్ట్రిప్ నరాలు వెళ్ళేవని మొత్తం మొత్తం వేసేయండి ఎనీవే గైస్ ఫైనల్లీ ఇదే ఈరోజు పనిష్మెంట్ ఛాలెంజ్ ఐ హోప్ మీరు అందరు ఎంజాయ్ చేసిరు కావచ్చు ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు త్వరలోనే గైస్ ఇంకో కొత్త ఛాలెంజ్లో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్